ఆహారంలో ఉప్పు తగ్గించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించింది. ఉప్పు ఎక్కువగా తీసుకోవటం వల్ల గుండె జబ్బులు, పక్షవాతం వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించింది. మనం ఆహారంలో 2 రకాలుగా ఉప్పును జోడిస్తాం. మనం తినే అన్నం, కూరలు, పప్పు మొదలైన వాటిలో ఉప్పు నేరుగా కలుపుతాం. రెండో రకం ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలు, ఊరగాయలు, సోడా మొదలైన వాటిలో ఉప్పు ఉంటుంది. ఇది మన కంటికి కనిపించదు. ఇవే ఇప్పుడు కొంప ముంచుతున్నాయి, జనాన్ని చంపేస్తున్నాయి. ఉప్పులో ఉండే సోడియం శరీరానికి మేలు చేస్తుంది కూడా. కానీ రోజులో ఎంత ఉప్పు తీసుకోవచ్చు, అధికంగా ఉప్పు వాడితే ఏమవుతుంది మొదలైన విషయాలను అర్థం చేసుకోవటం ముఖ్యం. శరీరంలో సోడియం ఎక్కువైతే అనారోగ్యం పాలవుతారని, గుండె జబ్బులు, అకాల మరణానికి దారితీస్తుందని WHO హెచ్చరిస్తోంది. అందుకే ప్రపంచ దేశాలు ఉప్పు తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేసింది. 2025 నాటికి ఆహారం ద్వారా తీసుకునే సోడియం మోతాదును 30% తగ్గించాలి అన్న లక్ష్యానికి ప్రపంచ దేశాలు చాలా దూరంలో ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. ఉప్పులో అధిక శాతం సోడియం ఉంటుంది. అజినమోటోలోనూ సోడియం ఉంటుంది. WHO సభ్య దేశాల్లో 5% మాత్రమే సోడియం తగ్గింపు దిశగా సమగ్రమైన తప్పనిసరి విధానాలను అనుసరిస్తున్నాయి. 73% సభ్య దేశాలు ఉప్పు తగ్గించే విధానాలను సమగ్రంగా అమలు చేయట్లేదని WHO నివేదిక చెబుతోంది. సోడియం తగ్గించేందుకు సక్రమమైన చర్యలు తీసుకుంటే 2030 నాటికి ప్రపంచవ్యాప్తంగా 70 లక్షల మరణాలను తగ్గించవచ్చని తెలిపింది. ప్రస్తుతం 9 దేశాలు బ్రెజిల్, చిలీ, చెక్ రిపబ్లిక్, లిథువేనియా, మలేషియా, మెక్సికో, సౌదీ అరేబియా, స్పెయిన్, ఉరుగ్వే మాత్రమే సోడియం తగ్గించే విధానాలను పూర్తిగా పాటిస్తున్నాయి. ఇతర దేశాలలో కూడా సత్వరమే చర్యలు తీసుకోవాలని, తయారీదారులు ఆహారంలో సోడియం మోతాదు తగ్గించేలా ప్రమాణాలను అమలు చేయాలని WHO పిలుపునిచ్చింది. ప్రజలు ప్రస్తుతం రోజుకు సగటున 10.8 గ్రాముల ఉప్పును వినియోగిస్తున్నారు అని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. భారతదేశంలో అయితే 9.8 గ్రాములు. ఇది మన రోజువారీ అవసరాల కంటే 2 రెట్లు ఎక్కువ. పిల్లలకిచ్చే రోజువారీ ఆహారంలో 2 గ్రాముల ఉప్పును చేర్చవచ్చు. సగటు వ్యక్తికి 4 గ్రాముల ఉప్పు అవసరం. రక్తపోటున్నవారు 3 గ్రాముల ఉప్పు తీసుకుంటే చాలు అని వివరించారు. ఉప్పుకు ప్రత్యామ్నాయంగా అల్లం, వెల్లుల్లి, ఉల్లి, దాల్చిన చెక్క, నిమ్మకాయలను ఆహారంలో చేర్చుకోవచ్చు. ఇవి ఆహారంలో ఉప్పు అవసరాన్ని తగ్గించగలవు.